హలో అండి. ఈ వీడియోలో నవంబర్ 2024 ఎకానమీ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి 3.1 ఇంపార్టెన్స్ ఆఫ్ లార్జ్ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో లార్జ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే మల్టిపుల్ కంట్రీస్తోని ట్రేడ్ అగ్రిమెంట్స్ చేయడం. సో నీతి ఆయోగ్ సిఈఓ ఇండియాకి లార్జ్ ట్రేడ్ అగ్రిమెంట్స్లో సైన్ చేయండి అనేసి సజెస్ట్ చేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెండు లార్జ్ స్కేల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఒకటి రీజియనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఇంకొకటి ఈఆర్సిఈపి లేదంటే కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. సో ఇవి లార్జ్ ట్రేడ్ అగ్రిమెంట్స్కి ఎగ్జాంపుల్స్. సో ఆర్సిఈపి గురించి షార్ట్గా తెలుసుకుందాం. ఆర్సిఈపి అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ ట్రేడ్ అగ్రిమెంట్. దీంట్లో 10 ఏషియన్ కంట్రీస్, మళ్ళా 5 ఏషియన్ పార్ట్నర్ మెంబర్స్ అయిన ఆస్ట్రేలియా, చైనా, జపాన్, సౌత్ కొరియా అండ్ న్యూజిలాండ్ దీంట్లో మెంబర్స్ అనమాట. 2020లో ఈ అగ్రిమెంట్ని అఫీషియల్గా లాంచ్ చేసినారు. సో దీంట్లో మన ఇండియా మెంబర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. సో దీంట్లో కెనడా, మెక్సికో, పెరు, చిలీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బ్రూనై, సింగపూర్, మలేషియా, వియట్నాం, జపాన్ వీళ్ళందరూ మెంబర్స్ అనమాట. వీళ్ళందరూ కలిసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఓకే, సో రీసెంట్గా 2024లో యూకే కూడా జాయిన్ అయింది ఈ గ్రూప్లో. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్సిఈపి అండ్ ఈ సిపిటిపిపి అనేవి, ఈ రెండు అగ్రిమెంట్స్ అనేవి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనమాట. సో ఈ లార్జ్ స్కేల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే గ్లోబల్ లెవెల్లో ఇంపోర్ట్స్ పెంచడం, ట్రేడ్ ఎక్స్పాన్షన్ అవుతుంది అండ్ సప్లై చైన్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఈ సప్లై, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్కి కూడా ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల ఈజీగా వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు వేరే కంట్రీస్తోని అండ్ ట్రేడ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. దానివల్ల మన ఇండిజినస్ కంపెనీస్ని డెవలప్ చేసి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈ మధ్య కొత్తగా చైనా +1 స్ట్రాటజీ అనేది ఫాలో అవుతున్నారు. ఇదేంటి అంటే చాలా డెవలపింగ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ చైనా పైన ఓవర్ డిపెండెంట్ అయినారు. సో ఈ డిపెండెన్సీ తగ్గించడం కోసం చైనా పైన డిపెండ్ అవుతూనే వేరే కంట్రీస్ పైన కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో ఇదే చైనా +1 స్ట్రాటజీ. సో దీనివల్ల మన ఇండియాకి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మన ఇండియాకి ఈ ఎఫ్డిఐస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మ్యాక్సిమం ఈ చైనా +1 స్ట్రాటజీ అనేది ఫాలో అవుతారు కాబట్టి మనం వీరందరితో కలిసి పనిచేస్తే వాళ్ళు మన దగ్గరికి అంటే మనం అట్రాక్ట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దానివల్ల ఎఫ్డిఐస్ పెరుగుతాయి మన ఇండియాకి. కాకపోతే దీంట్లో కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ట్రేడ్ ఇంబ్యాలెన్స్, ట్రేడ్ డెఫిసిట్ అవుతుంది. మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడం వల్ల వేరే కంట్రీస్ స్పెషల్గా చైనా ఈజీగా మన ఇండియాలో ట్రేడ్ చేసుకుంటుంది. వాటి ప్రోడక్ట్స్ మన ఇండియాకి వచ్చేసి వితౌట్ ఎనీ మోర్ ట్యాక్స్ గూడ్స్ అనేది అమ్ముకుంటుంది. కానీ మనం ఎక్కువ ప్రొడక్షన్ చేయట్లేదు కాబట్టి ఎక్కువ ఇంపోర్ట్స్ అనేవి చేస్తలేం. సో ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల మనము వేరే కంట్రీస్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్కి ట్యాక్స్ వేయలేక మన ప్రొడక్షన్ ఎక్కువ చేసుకోలేం కాబట్టి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, టెక్నాలజీ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా లేదు మన ఇండియాలో. సో ప్రొడక్షన్ ఎక్కువ చేస్తలేం కాబట్టి మన ప్రోడక్ట్స్ అమ్ముకోలేక మనమే చాలా నష్టపోతాం అనమాట ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తే. సో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ ఎక్కువ లేవు కాబట్టి ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసి వేస్ట్. అందుకే 2019లో అతిపెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ ఇనిషియేటివ్ అయిన ఈ ఆర్సిఈపి నుంచి ఇండియా తప్పుకుందనమాట. దీనికి రీజన్ అదే. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి 3.2 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్న డీబీటీ అన్న ఒకటే. ఓకే, సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే క్యాష్ సబ్సిడీస్, పెన్షన్స్ ఇంకా వేరే బెనిఫిట్స్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లోనే పడే
పడడాన్నే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని అంటారు. మన ఇండియాలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం వల్ల స్కీమ్స్ ద్వారా బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి యూపీఐ ద్వారా ఇలా డైరెక్ట్ అర్హుల అకౌంట్స్కి అమౌంట్ అనేది పడుతుంది. అంతకుముందు అయితే డబ్బులు మాన్యువల్గా ఇచ్చేవాళ్ళు, దానివల్ల కరప్షను, మళ్ళీ లేట్గా డబ్బులు అందడము ఇలా చాలా డిలే అవుతుండే. సో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇనిషియేటివ్ అనేది 2013లో లాంచ్ చేసినారు. అండ్ 2016 నుండి 450 స్కీమ్స్ ద్వారా ఆల్మోస్ట్ 900 మిలియన్ పీపుల్కి డీబీటీస్ ద్వారా డబ్బులు అందజేసినారు. కోవిడ్ టైంలో కూడా గవర్నమెంట్ ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే చాలామందికి హెల్ప్ చేసింది. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగింది. ఆల్మోస్ట్ 90 మిలియన్ ఫేక్ బెనిఫిషియరీస్ని ఎలిమినేట్ చేసినారు. రీసెంట్గా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమౌంట్ 2 ట్రిలియన్ రూపీస్ అనేవి వేరియస్ స్కీమ్స్ ద్వారా ఉమెన్కి అందినాయి అన్నమాట. సో ఇది ఎస్బీఐ రిపోర్ట్ రిలీజ్ చేసిన ప్రకారం అయితే ఉమెన్కి ఇప్పటివరకు లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అంటే 2013 నుంచి ఇప్పటివరకు 2 ట్రిలియన్ రూపీస్ అనేవి స్కీమ్ ద్వారా ఉమెన్కి అందినాయి. కర్ణాటకలో గృహలక్ష్మి స్కీమ్ పేరుతోని, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మజీ లడ్కీ బహిన్ యోజన, మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన, ఒడిస్సాలో సుభద్ర యోజనతోని ఉమెన్కి క్యాష్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ గురించి కొన్ని కన్సర్న్స్ అండ్ క్రిటిసిజమ్స్ కూడా ఉన్నాయి. సో ఇందాక మనం ఈ రిపోర్ట్లో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆల్మోస్ట్ 2 ట్రిలియన్ రూపీస్ ఉమెన్కి ఇచ్చినారని తెలుసుకున్నాం కదా. ఈ మనీ అసలు సో ఈ మనీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ లాంటి పబ్లిక్ సర్వీస్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో చాలామంది ఫ్యామిలీస్ బెనిఫిట్ అయ్యి మన కంట్రీలో ఎకనామీ రేట్ పెరిగి మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. ఇలా పువర్ పీపుల్కి క్యాష్ బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళకి ఇంకా బద్ధకస్తులలాగా తయారు చేస్తున్నారు. ఈ క్యాష్ ట్రాన్స్ఫర్స్ షార్ట్ టర్మ్ పీరియడ్ వరకు మన అవసరాలని తీర్చడం వరకు మంచిగానే ఉంటుంది. కానీ మళ్ళీ ట్యాక్సెస్ అని, ఎలక్ట్రిసిటీ ఛార్జ్ రైజ్ అనేసి, ఆయిల్ ప్రైస్ రైజ్ అని, పెట్రోల్ రేట్స్ పెంచి ఇలా మళ్ళీ మన దగ్గరనే వసూలు చేసుకుంటారు. వీటి వల్ల దేశ ప్రజలందరూ నష్టపోతారు. సో ఇవన్నమాట మేజర్ కన్సర్న్స్ అండ్ క్రిటిసిజమ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.3 రూరల్ నాన్ ఫార్మ్ ఎకానమీ. సో రూరల్ నాన్ ఫార్మ్ ఎకానమీ అంటే అగ్రికల్చర్ చేయడం తప్ప మిగతా అన్ని పనులు రూరల్ నాన్ ఫార్మ్ జాబ్స్ అని అంటారు. సో ప్రాసెసింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్, రీటైల్, టూరిజం, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, మైనింగ్, ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ అన్నిటినీ నాన్ ఫార్మ్ ఎకానమీ అని అంటారు. స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం, ఈ రిపోర్ట్ ప్రకారం చాలామంది రూరల్ యూత్ అగ్రికల్చర్ కాకుండా నాన్ ఫార్మ్ జాబ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఇది ఒక లెక్కన చూస్తే మంచిదే, ఎందుకంటే మన కంట్రీలో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. సో ఫ్యామిలీ మొత్తం అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అవ్వకుండా ఈ నాన్ ఫార్మ్ జాబ్స్ చేస్తే ఆ ఫ్యామిలీలో ఇన్కమ్ పెరుగుతుంది, పావర్టీ తగ్గుతుంది, ఇన్కమ్ పెరిగితే రూరల్గా ఇండస్ట్రియలైజేషన్ అనేది పెరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకోవచ్చు చాలామంది ఫార్మర్స్ కాకుండా కొంతమంది ఫామ్ సైడ్ వెళ్తున్నారు, ఇంకొంతమంది వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఇటు సైడ్ జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. సో ఇట్లా రూరల్గా ఇండస్ట్రియలైజేషన్ అనేది పెరుగుతుంది. ఎక్కువ అగ్రికల్చర్ చేయడం వల్ల కూడా ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అని, మీథేన్ గ్యాస్ ఎమిషన్ అని ఇవన్నీ అవుతాయి. అండ్ ఈ విధంగా రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది. సో ఈ నాన్ ఫార్మ్ ఎకనామీలో కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఏంటంటే స్టార్టప్స్కి ఫండింగ్స్ లాంటివి ఎక్కువ లేవు. బేసిక్గా సేవింగ్స్ లేకపోతే
అప్పులు అక్కడి నుంచి పైసలు తీసుకొనే స్టార్టప్స్ చేస్తారు. చాలా వరకు లో అండ్ అన్స్టేబుల్ ఇన్కమ్స్ అనేవి ఉంటాయి. వర్కింగ్ కండిషన్స్ సరిగ్గా లేవు అండ్ వచ్చే ఇన్కమ్ కూడా అగ్రికల్చర్ చేసే వాళ్ళకంటే తక్కువ వస్తుంది. సో గవర్నమెంట్ ఈ నాన్ ఫార్మ్ ఎకనామీని ప్రమోట్ చేయడానికి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. ఆ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అని, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్, మళ్ళీ ట్రెడిషనల్ ఆర్ట్స్ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడం కోసం అప్గ్రేడింగ్ ద స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఫర్ డెవలప్మెంట్ ఉస్తాడ్ స్కీమ్ తీసుకొని వచ్చింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకొని వచ్చింది. మళ్ళీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్య యోజన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, మళ్ళీ ప్రధాన్ మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్, భారత్ నెట్, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవి. మళ్ళీ మన్రేగా స్కీమ్ కూడా తీసుకొని వచ్చింది. సో ఇవన్నీ ఈ నాన్ ఫార్మ్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. 3.4 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఈ ఫుడ్ కార్పొరేషన్స్ యాక్ట్ 1964 కింద ఒక స్టాచ్యూటరీ బాడీ లాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్కి ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కిందకి వస్తుంది. ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనమాట. దీని మెయిన్ రోల్ వచ్చేసి ఫుడ్ గ్రెయిన్స్ని పర్చేస్ చేయడం, దాన్ని స్టోర్ చేయడం, మళ్ళీ ఇంటర్ స్టేట్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ చేయడం, డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ ఈ ఎఫ్సిఐ మెయిన్ జాబ్ అనమాట. సో ఈ టాపిక్లో మనం నేర్చుకోవాల్సిన టర్మ్ వచ్చేసి ఈక్విటీ ఇన్ఫ్యూషన్. ఓకే, ఈక్విటీ ఇన్ఫ్యూషన్ అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఈ ఈక్విటీ ఇన్ఫ్యూజన్ అంటే గవర్నమెంట్ ఎఫ్సిఐ మీద ఇన్వెస్ట్ చేయడం. ఓకే, ఎఫ్సిఐ షేర్స్ కొనడం, దానివల్ల ఎఫ్సిఐకి డబ్బులు వస్తాయి. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ 10,700 crores ఈక్విటీ ఇన్ఫ్యూజన్ ఎఫ్సిఐకి అప్రూవ్ చేసింది. సో ఈ మనీతో ఫార్మర్స్కి ఎఫ్సిఐ ద్వారా ఎఫ్సిఐ ఏం చేస్తుంది, ఎంఎస్పి ప్రొవైడ్ చేస్తుంది. సో మినిమం సపోర్ట్ ప్రైస్, సో ఫార్మర్స్కి ఎంత పలుకుతుందో అంత అమౌంట్ ఇచ్చి ఫుడ్ గ్రెయిన్స్ని కొంటుంది, అది ఎంఎస్పి. ఓకే, వేరే ఫుడ్ గ్రెయిన్స్ మద్దతు ధరలో కూడా కొంటుంది. అండ్ ఇంకా దాని ఫంక్షన్స్ అన్నీ ఫినాన్షియల్ కన్స్ట్రెంట్ ఫినాన్షియల్గా ప్రాబ్లం ఏం లేకుండా చేసుకుంటూ పోతుంది అనమాట. సో ఎఫ్సిఐ ఛాలెంజెస్ చూసుకుంటే, సో ఇంత పైసలు ఇచ్చినారు సో దట్ ఎఫ్సిఐ సరిగ్గా పనిచేయాలనేసి. కానీ ఇది ఓన్లీ ఈక్విటీ ఇన్ఫ్యూషన్. అది అంటే ఏంది, దానిపైన ఇన్వెస్ట్ చేసినారు, అది మళ్ళీ ఎఫ్సిఐ ఎప్పుడన్నా మళ్ళీ తిరిగి ఇచ్చేసేయాలి డబ్బు. సో ఇప్పుడు ఇట్లా చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఎక్కువ పెరిగిపోతే ఎఫ్సిఐ ఆటోమేటిక్గా లాస్లోనే వెళ్ళిపోతుంది కదా. దానికి కాకుండా ఆల్టర్నేటివ్ వేస్ ఏమైనా చూసుకోవాలి. సో దీనికి ఎఫ్సిఐకి ఉన్న ఛాలెంజెస్ చూసుకుంటే ఈ ఫుడ్ హ్యాండ్లింగ్ కానీ స్టోరేజ్ కాస్ట్లు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అప్పులు తీసుకునే ఎఫ్సిఐ పనిచేస్తుంది కాబట్టి ఈ ఎఫ్సిఐకి ఫినాన్షియల్ బర్డెన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫుడ్ గ్రెయిన్స్, అక్కడ ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ పెస్ట్ అటాక్స్ అని, వర్షం అని, గోడౌన్స్లో లీకేజ్ అని, ఇట్లా చాలా రీజన్స్ వల్ల ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. ఇవన్నమాట ఎఫ్సిఐ మేజర్ ఛాలెంజెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.5.1 ఆర్బీఐ ఇష్యూస్ ఫ్రేమ్వర్క్ ఫర్ రీక్లాసిఫికేషన్ ఆఫ్ ఎఫ్పిఐ టు ఎఫ్డిఐ. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, ఎఫ్పిఐ ఇంకా ఎఫ్డిఐ అంటే ఏంది నేర్చుకోవాలి. ఫస్ట్ ఎఫ్పిఐ అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాంపుల్ చెప్తా, వేరే కంట్రీ వాళ్ళు మన ఇండియన్ కంపెనీస్లో స్టాక్స్ కొని బాండ్స్ కానీ స్టాక్స్ కానీ కొంటే దానిని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకే, వేరే కంట్రీ వాళ్ళు మన ఇండియన్ కంపెనీస్లో స్టాక్స్ కానీ
బాండ్స్ కానీ కొంటే దానిని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎఫ్పిఐ అని అంటారు. అదే మన ఇండియన్ కంపెనీస్ పైన ఇన్వెస్ట్ చేస్తే లేదా ఒక ప్రాజెక్ట్ అవ్వడానికి పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేసి అంటారు, ఎఫ్డిఐ. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే షేర్స్, స్టాక్స్, బాండ్స్ ఒక ఫారెన్ పర్సన్ మన ఇండియన్ కంపెనీస్వి కొంటే దానిని ఎఫ్పిఐ అని, ఇన్వెస్ట్మెంట్ టోటల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానిని ఎఫ్డిఐ అనేసి అంటారు. అయితే ప్రజెంట్ చాలామంది 10% కంటే ఎక్కువ ఎఫ్పిఐస్ ఉంటే దానిని ఎఫ్డిఐస్ లాగా మార్చుకుంటున్నారు అనమాట. ఓకే, సో అంటే ఏంది ఎఫ్పిఐ అంటే ఏంది? ఓన్లీ కొన్ని షేర్స్, బాండ్స్ కొంటారు అంతే. కానీ అది ఒక కంపెనీకి 10% కంటే ఎక్కువ షేర్స్ కొంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎఫ్పిఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లాగా కాకుండా ఎఫ్డిఐ మేము ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగానే చేంజ్ చేసుకుంటాము అనేసి 10% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు. సో అది ప్రాబ్లం. దానివల్ల ఏంటిది, ఇట్లా చేస్తే మంచిగానే అనిపిస్తుంది, కానీ ఈ చిట్ ఫండ్స్, గ్యాంబ్లింగ్ వాటిపైన ఈ ఎఫ్పిఐ నుంచి ఎఫ్డిఐకి చేస్తే మన కంట్రీలో ఉన్న పీపుల్ పైన చాలా రిస్క్ పెట్టినట్టు ఉంటుంది. అందుకే ఎఫ్పిఐస్ని ఎఫ్డిఐస్ లాగా కొన్ని సెక్టర్స్ లైక్ ఈ చిట్ ఫండ్స్ కానీ గ్యాంబ్లింగ్ ఎట్సెట్రాలో ప్రాహిబిట్ చేసినారనమాట. సో ఎఫ్పిఐలో ఉన్న వాళ్ళు ఎఫ్పిఐలోనే ఉండాలి, ఎఫ్డిఐలో కన్వర్ట్ కావద్దు. ఒకవేళ 10% కంటే 10% షేర్స్ ఉంటే అంతే, మ్యాక్సిమం అంత ఉంటే ఎఫ్పిఐ లాగానే ఉంటారు, ఎఫ్డిఐ లాగా రారు. స్పెషల్గా చిట్ ఫండ్స్, గ్యాంబ్లింగ్ ఇట్లాంటి వాటిలల్లో. సో అదనమాట. సో ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్కి గవర్నమెంట్ అప్రూవల్స్, ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ ఇవన్నీ గైడ్లైన్స్తోని ఫ్రేమ్ చేసారు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, సో ఇక్కడ ఏంటి, ఎఫ్పిఐ వాళ్ళు ఎఫ్డిఐలకి కన్వర్ట్ కాకుండా ఒక ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొని వచ్చారు. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంది, ఎఫ్పిఐస్ మ్యాక్సిమం 10% వరకే హోల్డ్ చేయాలి. అండ్ స్పెషల్గా ఈ చిట్ ఫండ్స్, గ్యాంబ్లింగ్ లాంటి కేసులలో అయితే ఎఫ్డిఐలకి కన్వర్ట్ చేయడానికి పర్మిటే లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 3.5.2 డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. సో ఈ డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటే బ్యాంక్స్ దట్ ఆర్ టూ బిగ్ టు ఫెయిల్. సో ఈ బ్యాంక్స్లో మన కంట్రీలో ఉన్న మ్యాక్సిమం పాపులేషన్కి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో రీసెంట్గా ఆర్బీఐ రిలీజ్ చేసిన 2024 లిస్ట్ ఆఫ్ డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ లిస్టులో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్స్ ఈ లిస్టులో ఉన్నాయన్నమాట. సో ఇది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.5.3 వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ స్పేస్ సెక్టర్. సో ఇక్కడ మనకి ఇంకొక 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ 2 టర్మ్స్ కూడా నేర్చుకుందాము. రిస్క్ వెయిటెడ్ అసెట్స్. సో ఫర్ సపోజ్ ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, కాన్సన్ట్రేషన్తో వినండి లేకపోతే పోతుంది, కాన్సెప్ట్ పోతుంది. సో ఫస్ట్ థింగ్, నేను బ్యాంక్ అనుకోండి, ఒక బ్యాంక్ సైడ్ నుంచి చూస్తే అసెట్ అంటే ఏంది, లయబిలిటీ అంటే ఏంది. సో అసెట్ అంటే ఇప్పుడు నేను కస్టమర్స్కి లోన్ ప్రొవైడ్ చేస్తే అది నాకు అసెట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేసినప్పుడు నెలకి నాకు ఇంట్రెస్ట్ రేట్తో వాళ్ళు పైసలు కడతా ఉంటారు. సో నాకు నా పైసలు వచ్చేస్తాయి, ఇంకా దానికి ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ కూడా వస్తుంది. అది నాకు లోన్స్, నేను ఒక బ్యాంక్ కస్టమర్స్కి లోన్ ప్రొవైడ్ చేస్తే దాన్ని అసెట్ అంటారు అనమాట, గుర్తుపెట్టుకోండి. లయబిలిటీ అంటే ఏంది, కస్టమర్స్ బ్యాంకులో పైసలు డిపాజిట్ చేస్తారు కదా, పైసలు డిపాజిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పైసలకి ఇంట్రెస్ట్ రేట్తోనే మళ్ళీ కస్టమర్స్కి ఇవ్వాలి కదా. సో అది వాళ్ళకి లయబిలిటీ అవుతుంది. ఓకే, సో బ్యాంక్స్ లోన్స్ ఇచ్చినప్పుడు అది వాళ్ళకి ఒక అసెట్. కానీ ఒకవేళ ఆ లోన్ అమౌంట్ తిరిగి పే చెయ్యకపోతే అది బ్యాంక్కి రిస్క్ అవుతుంది. సో అలా ఎంత అమౌంట్ ఆఫ్ లోన్ రిస్క్లో ఉందో దాన్ని రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్ కాన్సెప్ట్ క్లియర్ అని అనుకుంటున్నా.
సో ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఎక్కువ ఉంటే బ్యాంక్ లాస్ అవుతుంది కదా. సో చాలామందికి పైసలు ఇచ్చేసింది లోన్ లాగా, అది మళ్ళీ వాళ్ళు లోన్ అమౌంట్ మళ్ళీ తిరిగి పే చేయలేదు. అట్లా పే చేయకపోతే ఏమవుతుంది, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అవుతుంది. ఎంత పైసలు పే చేయలేదో అంత రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అవుతాయి. సో ఆ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఎక్కువ ఉంటే బ్యాంక్ లాస్ అయిపోతుంది, దాని దగ్గర పైసలు ఉండవు కదా. అట్లాంటి టైంలో ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాంక్స్ లాస్ అవుతాయి కదా. సో ఆ లాసెస్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రతి బ్యాంకుకి క్యాష్ రూపంలో అమౌంట్ అనేది ఉంటుంది. దానిని కామన్ ఈక్విటీ టైర్ CET1 అని అంటారు. ఓకే, సో అది బ్యాంక్ ఫైనాన్షియల్ లాస్లో ఉన్నప్పుడు ఇమీడియట్ లాస్ అబ్జార్ప్షన్ కోసం ఈ CET1 అవసరం పడుతుంది. ఓకే, 2 కాన్సెప్ట్స్ క్లియర్ అని అనుకుంటున్నా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.5.3 వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ స్పేస్ సెక్టర్. సో ఈ టాపిక్లో మనం నేర్చుకోవాల్సిన టర్మ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్. సో ఒక ప్రైవేట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ హై పొటెన్షియల్ గ్రోత్ ఉన్న స్టార్టప్స్ పైన ఎర్లీగా ఇన్వెస్ట్ చేయడాన్నే వెంచర్ క్యాపిటల్ ఫండ్ అని అంటారు. సో రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఆటోనామస్ ఏజెన్సీ లాగా ఉన్న ఇన్స్పేస్, సో ఈ ఇన్స్పేస్కి యూనియన్ క్యాబినెట్ ఆల్మోస్ట్ 10,000 crores అనేది వెంచర్ క్యాపిటల్ ఫండ్ అప్రూవ్ చేసింది. సో ఈ ఫండ్ కింద ప్రతి స్టార్టప్కి 10 to 60 crore rupees ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అట్లా అరౌండ్ 40 స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.5.4 స్కీమ్ ఫర్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ. సో మనం చాలా వరకు మెడికల్ డివైజెస్ని ఇంపోర్ట్ చేసుకుంటాం వేరే కంట్రీస్ నుంచి. కోవిడ్ టైంలో మనం చూడొచ్చు చైనా మీద మనం ఎంత డిపెండెంట్ అయినామో ఈ మెడికల్ డివైజెస్ వల్ల. అండ్ చాలా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మొత్తం కాస్ట్లు పెంచేసినాయి, చాలామంది ఆస్తులు పోయినాయి దాంట్లల్లో. సో ఈ మెడికల్ డివైజెస్ని మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఈ ఇంపోర్ట్స్ని తగ్గించి ఇండియాలోనే మెడికల్ డివైజెస్ ప్రొడక్షన్ పెంచడానికి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ స్కీమ్ ఫర్ స్ట్రెంథనింగ్ ద మెడికల్ డివైస్ ఇండస్ట్రీ అనేది స్కీమ్ లాంచ్ చేసింది. సో ఈ స్కీమ్ కింద ఇంకా 5 సబ్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట. ఆ 5 సబ్ స్కీమ్స్ ఏంటి అంటే కామన్ ఫెసిలిటీస్ ఫర్ మెడికల్ డివైస్ క్లస్టర్. సో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే కామన్ ఫెసిలిటీస్ లైక్ టెస్టింగ్ సెంటర్స్ కానీ, ల్యాబ్స్ కానీ, డిజైన్ సెంటర్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్ ఇవన్నీ తయారు చేయాలి. నెక్స్ట్ ఇవన్నీ ఫెసిలిటీస్ అందియాలి. నెక్స్ట్ మార్జినల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఫర్ రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్స్. సో ఫస్ట్ ఇంపోర్ట్ని తక్కువ చేయడానికి ప్రొడక్షన్ రా మెటీరియల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ మెడికల్ డివైసెస్. సో ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, టెక్నికల్ అడ్వైస్ కానీ, స్కిల్డ్ లేబరర్స్ దానికి కోర్స్ అవన్నీ ఆఫర్ చేయాలి, దాన్ని బిల్డ్ చేయాలి. నెక్స్ట్ మెడికల్ డివైస్ క్లినికల్ స్టడీస్ సపోర్ట్ స్కీమ్. సో యానిమల్ స్టడీస్కి కానీ, హ్యూమన్ ట్రయల్స్కి కానీ, క్లినికల్ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నిటికీ సపోర్ట్ కావాలి. నెక్స్ట్ మెడికల్ డివైస్ ప్రమోషన్ స్కీమ్. సో ఈ మెడికల్ డివైసెస్ అన్నీ చేసినాక కాన్ఫరెన్సెస్, సర్వేస్ ఇవన్నీ చేయాలి, దానికి ఒక స్కీమ్. సో ఇవన్నీ 5 సబ్ స్కీమ్స్ కింద ఈ స్కీమ్ ఫర్ స్ట్రెంథనింగ్ ద మెడికల్ డివైస్ ఇండస్ట్రీ అనేది లాంచ్ చేసిరనమాట. నెక్స్ట్ టాపిక్ 3.5.5 ద స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ 2024 రిపోర్ట్ రిలీజ్డ్ బై FAO. సో FAO అనేది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అనేది ఫామ్ నుండి మన ప్లేట్లోకి వచ్చే ప్రాసెస్లో హిడెన్ కాస్ట్లు చాలా ఉన్నాయి అనేసి ఈ రిపోర్ట్ ఎస్టిమేట్ చేసింది. హిడెన్ కాస్ట్లు అంటే పాలసీ ఫెయిలియర్స్, ఈ నెగటివ్ కాస్ట్లు, ఎకనామిక్ లాసెస్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. సో ఫుడ్ ప్రిజర్వ్ చేసి ప్రాసెస్ చేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్, చాలా హెల్త్ రిలేటెడ్ హిడెన్ కాస్ట్లు ఉన్నాయి. అన్హెల్తీ డయట్ ఉంది. ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్లో
షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది యూత్ అన్హెల్దీ అయిపోతున్నారు. ఇది ఎవరు చెప్పరు, ఇది హిడెన్ కాస్ట్ అనమాట. ఫుడ్కి హిడెన్ కాస్ట్ ఇది. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అవుతాయి ఫామ్ నుండి బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ ఎట్సెట్రా. ఇవన్నింటి ప్రొడక్షన్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, డిఫారెస్ట్రేషన్ ఇవన్నీ అవుతాయి. చాక్లెట్స్ డిమాండ్ ఎక్కువ ఉందనేసి సౌత్ ఆఫ్రికాలో కోకో ట్రీస్ పెంచడం కోసం లార్జ్ లెవెల్లో డిఫారెస్ట్రేషన్ చేస్తున్నారు. ఇట్లా ఫామ్ నుండి మన దగ్గరకు ఫుడ్ వచ్చే వరకు ఎంతగానం డిస్ట్రాక్షన్, ఎంతగానం హిడెన్ కాస్ట్లు అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ నెగటివ్ ప్రాసెసెస్ అనమాట. సో ఈ రిపోర్ట్ అనేది ఇవన్నిటిపైన ఎస్టిమేట్ చేసింది. అండ్ అన్హెల్దీ డయటరీ ప్యాటర్న్స్లా హిడెన్ కాస్ట్లలో వరల్డ్లోనే చైనా, యుఎస్ఏ తర్వాత మన ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 3.5.6 21st లైవ్ స్టాక్ సెన్సెస్. సో లైవ్ స్టాక్ సెన్సెస్ ప్రతి 5 yearsకి జరుగుతాయి. లాస్ట్ సెన్సెస్ అనేది 2019లో జరిగింది. అండ్ ఈసారి 21st లైవ్ స్టాక్ సెన్సెస్ 2024 అక్టోబర్ నుంచి 2025 ఫెబ్ వరకు కండక్ట్ చేస్తున్నారు. ఈ సెన్సెస్లో 16 స్పీషీస్ ఇంకా 219 ఇండిజినస్ బ్రీడ్ డేటా క్యాప్చర్ చేసుకోబోతున్నారు. లాస్ట్ టైం లాగానే సేమ్ ఈసారి కూడా మొత్తం డిజిటల్గా డేటా అనేది క్యాప్చర్ చేసుకుంటారు. నెక్స్ట్ 3.5.7 వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. సో ఇది 1924లో ఎస్టాబ్లిష్ అయిందనమాట, WOAH. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ గ్లోబల్ లెవెల్లో యానిమల్ డిసీజెస్ పైన ఇన్ఫర్మేషన్ అందించడం, ఇంకా యానిమల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడం. టోటల్గా దీంట్లో 183 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. దాంట్లో మన ఇండియా కూడా ఉంది. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్. సో రీసెంట్గా ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే హర్యానాకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వైన్స్, ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్కి WOAH రిఫరెన్స్ ల్యాబొరేటరీ స్టేటస్ అనేది దక్కిందనమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.5.8 నానో ఫర్టిలైజర్స్. ఫర్టిలైజర్స్ నానోమీటర్ల ఉంటే దానిని నానో ఫర్టిలైజర్స్ అని అంటారు. సో ఈ నానో ఫర్టిలైజర్స్కి కోటింగ్ ఒక మెటీరియల్తోని కోట్ చేస్తారు. ఆ మెటీరియల్తో కోట్ చేసినప్పుడు ఈ నానో ఫర్టిలైజర్స్ అనేవి స్లోగా ఫర్టిలైజర్స్ న్యూట్రియంట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్ ఎక్కువ కాదు అండ్ న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ అనేది పెరుగుతుంది. సో మ్యూరియేట్ ఆఫ్ పొటాష్, MOP అని ఒక ఫర్టిలైజర్ అనమాట. ఇది సేమ్ 80% వరకు పొటాషియం ఫర్టిలైజర్ లాగానే పనిచేస్తుంది. సో ఇండియన్ సైంటిస్ట్ ఈ మ్యూరియేట్ ఆఫ్ పొటాషియం అనే నానో కోటింగ్ మెటీరియల్ని డెవలప్ చేసినారు. 3.5.9 మొర్ముగావో పోర్ట్ అథారిటీ. సో ఇది నేర్చుకునే ముందు ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ షిప్ ఇండెక్స్ గురించి నేర్చుకోవాలి. ఈ ఎన్విరాన్మెంట్ షిప్ ఇండెక్స్ ESI అంటే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ చేయకుండా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్ ప్రకారమే షిప్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో ESI ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పోర్ట్స్ అండ్ హార్బర్స్ పబ్లిష్ చేస్తుంది. గోవాలో మేజర్ పోర్ట్ అయిన ఈ మొర్ముగావో పోర్ట్ మన ఇండియాలోనే గ్రీన్ షిప్ ఇన్సెంటివ్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ పోర్ట్ అనమాట. సో దీనికి ESI రికగ్నైజ్ చేసిందనమాట, ఇది మంచిగా పర్ఫామ్ చేస్తుంది ఈ పోర్ట్ అనేసి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.5.10 బెహతా డ్రై పోర్ట్. సో డ్రై పోర్ట్ అంటే సీ పోర్ట్స్కి అయినా ఎయిర్పోర్ట్స్కి అయినా కనెక్ట్ చేస్తూ ఆ ప్లేస్ ఉంటుంది. దాంట్లో స్టోరేజ్, లాజిస్టిక్ ఫెసిలిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. పాట్నా దగ్గర బెహతా డ్రై పోర్ట్ ఇనాగ్రేట్ చేసినారు. ఇది బీహార్లో ఫస్ట్ డ్రై పోర్ట్ అనమాట. ఇది ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేస్తుంది, సప్లై చైన్, ఎందుకంటే చాలా మాటికి గూడ్స్, లాజిస్టిక్స్ ఇవన్నీ ఇక్కడ స్టోర్ అయ్యి తర్వాత వేరే దగ్గరికి వెళ్తాయి. సో అట్లా అనమాట లాజిస్టిక్ సపోర్ట్ చేస్తుంది ఇది. సో దీనివల్ల ఏమవుతుంది, ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేస్తుంది ఈ పోర్ట్, సప్లై చైన్స్, లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఈ డ్రై పోర్ట్ అనేది
రైల్వేస్ ద్వారా కోల్కతా, హల్దియా, విశాఖపట్నం, నవాషేవ ఇట్లాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్స్తోని కనెక్షన్ ఉంది దీనికి. నెక్స్ట్ 3.5.11 వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండికేటర్స్ 2024 రిపోర్ట్. సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద పేటెంట్స్ రిజిస్ట్రేషన్ 2018 to 23 వరకు డబుల్ అయినాయి అన్నమాట. పేటెంట్ ఫైలింగ్లో ఇండియా 6th ర్యాంక్ వచ్చింది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ యాక్టివ్ రిజిస్ట్రేషన్లో ఇండియా 2nd ర్యాంక్, ట్రేడ్ మార్క్ ఫైలింగ్లో ఇండియా 4th ర్యాంక్, ఇండస్ట్రియల్ డిజైన్ ఫైలింగ్లో ఇండియా 10th ర్యాంక్. గవర్నమెంట్ పాలసీస్ లైక్ పేటెంట్ రూల్స్ 2024, నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ 2016 ఎట్సెట్రా ఇట్లాంటి వాటి వల్ల ఇంకా ఇంత బాగా ఇంప్రూవ్ అయిందనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.5.12 పాన్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ 2.0. సో ఇప్పుడు పాన్ ఎకోసిస్టమ్ని అప్గ్రేడ్ చేస్తూ ఈ పాన్ 2.0 ప్రాజెక్ట్ అనేది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవ్ చేసింది. పాన్ అంటే ఒక 10 digits ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ని లింక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.5.13 యూనిఫామ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్. సో ఎలక్ట్రిసిటీ గ్రిడ్ స్టెబిలిటీ, రిలయబిలిటీ, సెక్యూరిటీని ఎన్షూర్ చేస్తూ ఈ యూనిఫామ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అప్రూవ్ చేసింది. 2030 వరకు 450 GW ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని నేషనల్ గ్రిడ్లోకి ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఎక్విప్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ప్రోటోకాల్ అనేది లాంచ్ చేయబోతున్నారు.